ఎస్ఎస్సి సీజీఎల్ 2024 టైర్ 1 యొక్క రిజల్ట్స్ అనేవి మనకు రావడం అనేది జరిగింది. అండ్ ఈసారి కట్ ఆఫ్ అనేది చాలా ఎక్కువగా వెళ్ళింది. అంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే, అంటే 2023లో కట్ ఆఫ్ అనేది మనకు 150 ఉండేది, కానీ ఈసారి కట్ ఆఫ్ అనేది 153 వెళ్ళింది. ఈవెన్ దో లాస్ట్ ఇయర్ కంటే ఈసారి వేకెన్సీస్ ఎక్కువ ఉన్నప్పటికీ మన కట్ ఆఫ్ అనేది ఇంత వెళ్ళింది. దీని వెనుక రీజన్స్ ఏంటి, అండ్ దాంతోపాటు మీరు ఏ విధంగా ఈ కట్ ఆఫ్ అనేది చెక్ చేయొచ్చు, అంటే మీరు టైర్ 1 క్వాలిఫై అయ్యారా కాదా అని చెప్పేసి చెక్ చేయొచ్చు అనేది చూద్దాం. సో ఇక్కడ చూస్తే అప్రాక్సిమేట్లీ 153 ఏంటంటే మనకు టైర్ 1 యొక్క కట్ ఆఫ్ యూఆర్ క్యాండిడేట్స్కి వెళ్ళింది అనేది మనకేంటంటే తెలుస్తుంది. ఓకేనా. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయొచ్చు, ఏదైతే మన అఫీషియల్ వెబ్సైట్ ఉందో ssc.gov.in అక్కడికి వెళ్తే మీకేంటంటే ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇది ఒక అఫీషియల్ కట్ ఆఫే, ఎవరు కూడా ఫేక్ అని చెప్పకూడదు ఇది. ఓకేనా. సో ఇక్కడ వెబ్సైట్లో కనుక వెళ్తే మీకేంటంటే ఇది కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి మీరు ఏదైతే సీజీఎల్ రైట్ అప్ అనేది ఉంటుందో అది డౌన్లోడ్ అనేది చేయొచ్చు. సో ఎప్పుడైతే మీరు పీడిఎఫ్ని ఓపెన్ చేస్తారో ఇక్కడ మీకేంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లిస్ట్ యొక్క కట్ ఆఫ్ అనేది ఉంటుంది. సో లిస్ట్ 1, లిస్ట్ 2 అండ్ లిస్ట్ 3. సో మీరు చేయాల్సిందల్లా ఏంటి, ఈ లిస్ట్ 3 అనేది ఓపెన్ చేసి ఇందులో మీ యొక్క నేమ్ కానివ్వండి, రోల్ నెంబర్ కానివ్వండి ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేయండి. ఒకవేళ ఇక్కడ మీ నేమ్ లేదా రోల్ నెంబర్ అనేది అవైలబుల్ ఉంటే, అంటే ఇక్కడ మీరు వెతకగలిగితే, ఫైండ్ చేయగలిగితే మీరు టైర్ 1 అనేది క్లియర్ చేసినట్టు. ఓకేనా. అండ్ దాంతోపాటు ఇక్కడ లిస్ట్ 1, లిస్ట్ 2 అనేవి ఏంటి అనేది కూడా నేను చెప్తాను. సో ఇక్కడ ఏవైతే ఈ లిస్ట్స్ ఉన్నాయో దాంతోపాటు రైట్ అప్ అనేది ఉందో అది మీకేంటంటే మా టెలిగ్రామ్ ఛానల్లో మేమేంటంటే అప్లోడ్ అనేది చేయడం జరిగింది. అక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ అయితే చేయవచ్చు. ఓకేనా. సో టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ లిస్ట్ 1లో కనుక మనం చూస్తే, సో ఇక్కడ మనకేంటంటే లిస్ట్ 1 వచ్చేసరికి ఎవరికి, దోస్ హూ హ్యావ్ క్వాలిఫైడ్ ఫర్ జేఎస్ఓ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్, అంటే ఎవరైతే జేఎస్ఓకి క్వాలిఫై అయ్యారో వాళ్ళ యొక్క నేమ్స్ అనేవి మనకేంటంటే లిస్ట్ 1లో ఉంది. సో ఈ లిస్ట్ 1 యొక్క కట్ ఆఫ్ అనేది 167.02 అండి. ఓకేనా. యూఆర్ యొక్క కట్ ఆఫ్ ఏంట 167.02, ఈడబ్ల్యూఎస్ 161. సో ఇది. సో మీరు మీ నేమ్ కనుక లిస్ట్ 1లో ఉన్నట్టయితే మీరు ఏం క్వాలిఫై అయినట్టు, జేఎస్ఓ ఎగ్జామ్ క్వాలిఫై అయినట్టు. అండ్ మీరు ఏం చేయాలి అంటే ఒక ఎక్స్ట్రా ఎగ్జామ్ అనేది రాయాలి. ఏంటది, స్టాటిస్టిక్స్. సో ఆ స్టాటిస్టిక్స్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది ఏంటి అనేది తర్వాత మనకు తెలుస్తుంది. ఓకేనా. లిస్ట్ 2 వచ్చేసరికి స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ యొక్క కట్ ఆఫ్ అనేది ఇది. సో ఇది వచ్చేసరికి స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్. సో లిస్ట్ 2లో కనుక మీ నేమ్ ఉంటే మీరు స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ పోస్ట్కి ఎలిజిబుల్. అండ్ మీరు ఏదైతే స్టాటిస్టిక్స్ ఎగ్జామ్ ఉందో, అంటే మీరు లిస్ట్ 1లో ఉన్న, లిస్ట్ 2లో ఉన్న, మీరేం చేయాలి, మీరు జేఎస్ఓ ఎగ్జామినేషన్ అనేది ఎక్స్ట్రాగా రాయాలి. ఇదేంటంటే ఆప్షనల్, మీరు రాయొచ్చు లేకపోతే లేదు. బట్ టైర్ 2 యొక్క మెయిన్ ఎగ్జామ్ ఏదైతే ఉందో అది అందరూ ఖచ్చితంగా రాయాలి, ఎవరైతే టైర్ 1 క్వాలిఫై అయ్యారో. ఓకేనా. నెక్స్ట్ దీని తర్వాత చాలా ఇంపార్టెంట్ మన లిస్ట్ 3. ఇందులోనే చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే క్వాలిఫై అవ్వడం అనేది జరుగుతుంది. సో దీని యొక్క కట్ ఆఫ్ కనుక చూస్తే ఇట్ ఈస్ 153.18981. సో యూఆర్ కట్ ఆఫ్ ఎంత, 153.18981. సో ఈడబ్ల్యూఎస్ యొక్క కట్ ఆఫ్ కనుక చూస్తే 142, ఓబీసీ 146, ఎస్సీ 126 అండ్ ఎస్టీ 111. సో ఇది మనకేంటంటే కట్ ఆఫ్స్ అనేవి వెళ్ళింది. అండ్ ఈసారి టోటల్గా ఎంతమంది టైర్ 1 క్వాలిఫై అయ్యారు అంటే 1,65,240 మెంబర్స్. అంటే ఈసారి టైర్ 2లో ఒక మంచి కాంపిటీషన్ని మనం ఏంటంటే ఎక్స్పెక్ట్ అనేది చేయవచ్చు. ఎందుకంటే ఇంతమంది స్టూడెంట్స్ క్వాలిఫై అవుతున్నారు కదా. సో దాంతోపాటు మనకు తెలుసు ఏంటి, టైర్ 1 యొక్క మార్క్స్ అనేవి ఓన్లీ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ మాత్రమే. అవునా. సో ఇక్కడ కనుక చూస్తే 153 కట్ ఆఫ్ వెళ్ళడానికి రీజన్ ఏంటి, అంటే ఇంత హై కట్ ఆఫ్ వెళ్ళడానికి రీజన్ ఏంటి, మనకేంటంటే ఆల్రెడీ వేకెన్సీస్ అనేవి అప్రాక్సిమేట్లీ 17,000 వేకెన్సీస్ ఉన్నాయి. కానీ కట్ ఆఫ్ అనేది ఈసారి పెరగడానికి రీజన్ ఏంటంటే, ఒకటి ఇక్కడ నార్మలైజేషన్ అనేది, ఓకేనా, నార్మలైజేషన్ అనేది ఏ విధంగా జరిగింది అనేది ఇంతవరకు ఎవరికి అంతు చిక్కడం లేదు, అంటే అర్థం కావడం లేదు. అవునా. అండ్ దాంతోపాటు ఈసారి పేపర్ అనేది ప్రీవియస్ ఇయర్ కంటే కొంచెం ఈజీగా వచ్చింది. అంటే ఈజీ ఇన్ ద సెన్స్ ఏంటంటే, ఏదైతే గత 3-4 సంవత్సరాలుగా క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయో అవే క్వశ్చన్స్ వస్తున్నాయి. అంటే మనకేంటంటే ఒక న్యూ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ లేదా న్యూ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి రావడం లేదు. సో దానివల్ల కట్ ఆఫ్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. సో చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మనకేంటంటే ఏదైతే ఫైనల్ మార్క్స్ ఉన్నాయో ఆ ఫైనల్ మార్క్స్ అనేవి వచ్చిన తర్వాత మనం ఏంటంటే ఈ కట్ ఆఫ్ అనేది ఇంత ఇంక్రీజ్ అవ్వడానికి రీజన్ ఏంటి అనేది చూద్దాం. అండ్ దాంతోపాటు ఇక్కడ
ఎవరైతే CGL 2025 కానివ్వండి లేదా SSC ఎగ్జామ్స్ 2025కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు ఏవైతే 4 సెక్షన్స్ ఉన్నాయో ఆ 4 సెక్షన్స్లో కూడా మీకేంటంటే మంచి కమాండ్ ఉండాలి. నేనేంటంటే మ్యాథ్స్ చదవను, నేనేంటంటే మ్యాథ్స్ జస్ట్ అంటే అప్రాక్సిమేట్లీ ఒక 50% మార్క్స్ తెచ్చుకుంటే సరిపోతుందంటే కాదు. మీరు ఖచ్చితంగా ఎవ్రీ సెక్షన్లో మీరేంటంటే మాస్టరీ అనేది సాధించాలి. అలా సాధిస్తేనే మీకేంటంటే ఒక జాబ్ అనేది వస్తుంది. ఎందుకు కట్ ఆఫ్స్ అనేవి చాలా చాలా ఎక్కువ వెళ్తున్నాయి, అవునా? సో ఇది ఒక చిన్న అప్డేట్ మీకు SSC CGL 2024 ఎగ్జామ్స్ గురించి. అండ్ దాంతోపాటు మన SSC CGL టైర్ 2 ఎగ్జామినేషన్ వచ్చేసరికి 18th నుంచి 20th, ఇక్కడ చూడండి, టెంటేటివ్లీ షెడ్యూల్డ్ ఫర్ 18th January to 20th January. సో 18, 19, 20 ఈ డేట్స్న మనకి ఏంటంటే టైర్ 2 ఫిక్స్ అయింది. ఇది ఆల్రెడీ మనకు తెలుసు. ఇక్కడ దాంతోపాటు ఫైనల్ ఆన్సర్ కీస్ అనేవి షార్ట్లీ, వీళ్ళు ఏం చెప్తారంటే ద ఫైనల్ ఆన్సర్ కీస్ కమిషన్ షార్ట్లీ, తొందరలో అప్లోడ్ చేస్తామంటారు, కానీ వీళ్ళు తొందరగా అప్లోడ్ చేయరు. షార్ట్లీ అంటే ఇక్కడ అప్రాక్సిమేట్లీ 1 నెల లేదా 1.5 month తీసుకుంటారు. బట్ ఫైనల్ మార్క్స్ అనేవి మనకు తొందరగా వచ్చేస్తే మనకేంటంటే కొంచెం ఏంటంటే రిలాక్సింగ్గా ఉంటుంది. ఓకేనా, క్లియర్? సో ఇక్కడతో ఈ వీడియో అనేది ఎండ్ అవుతుంది. అండ్ ఎవరైతే SSC CGL 2024 టైర్ 1 అనేది క్లియర్ చేశారో వాళ్ళకు ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ SSC CGL 2024 టైర్ 3 టైర్ 2 ఎగ్జామినేషన్. ఓకేనా, సో ఇక్కడతో ఈ వీడియో అనేది ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హ్యావ్ అ గ్రేట్ డే అహెడ్.